హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. రాజేష్ మహాసేన ఈ పేరు దాదాపు ఆంధ్ర రాజకీయాల పరిచయం వాళ్ళందరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. మహాసేన అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈయన రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఆయన చేసిన పోస్టులు కానీ ఆయన చేసిన వివాద వీడియోలు కానీ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలతో పరిచయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే ఈయనకి రీసెంట్ గా పి గన్నవరం నుంచి టీడీపీ ఫస్ట్ లిస్ట్ లోనే ఈయన పేరు అనౌన్స్ చేసింది. ఎస్సీ నియోజకవర్గం నుంచి పి గన్నవరం నుంచి ఈయనని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ సీట్ నుంచి ఆ నియోజకవర్గం నుంచి నేను పోటీకి తప్పుకుంటున్నాను. ఒక లో క్యాస్ట్ వాళ్ళలోకి ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారు, నన్ను అందరూ కలిసి బ్లేమ్ చేస్తున్నారు, నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ నన్ను ఎంతో నమ్మి నాకు సీట్ ఇచ్చారు, నా వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ రావద్దు, అందరికి ఒక మౌత్ టాక్ అయిపోయింది, నా రకరకాల వార్తలు రాస్తున్నారు, నా మీద రకరకాల ఇవి వస్తున్నాయి, వీటి వల్ల నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దు అని చెప్పి ఆయన ఈ ఎన్నికల నుంచి నేను తప్పుకుంటున్నట్టుగా ఒక ప్రకటన అయితే వెలువరించారు. అయితే దీని వెనక కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే రాజేష్ మహాసేన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఆయన సపోర్ట్ చేస్తూ వైసీపీకి అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియో చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశించారు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ పదవి లేదని చెప్పి ఆయన అక్కడి నుంచి అలిగి బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఆయన జనసేనకి ప్రోగా వీడియోస్ చేస్తే మొదలు పెట్టారు. ఆ మధ్య మనం కోనసీమ జిల్లాలో అల్లలు జరిగినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఈయన ఎంతో యాక్టివ్ రోల్ పోషించారు. ఒక టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ టైంలో అందరూ రాజేష్ మహాసేన ఖచ్చితంగా జనసేనలో చేరతారని భావించారు. అయితే ఆయన అక్కడి నుంచి టర్న్ తీసుకొని జనసేన నుంచి కాకుండా టీడీపీలో జాయిన్ అయ్యి అది కూడా ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ తెచ్చుకున్నారు. ఇదంతా బానే జరిగింది. ఫస్ట్ లిస్ట్ లో టికెట్ తెచ్చుకున్నారు, టికెట్ కన్ఫర్మ్ అయింది, టీడీపీ జనసేన కూటమి నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇదంతా బానే ఉన్నా కానీ సడన్ గా మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా అంతుపట్టిన మిస్టరీగానే ఉంది. కానీ మీరు నాకెంతో మీ పెద్ద మనసుతో మీరు నాకెంతో దీంతో నాకు అవకాశం ఇచ్చారు, కానీ నేను ఆ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను, నా వల్ల పార్టీకి కేడర్ కి చెడ్డ పేరు రావద్దు, నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పి ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఎందుకు రాజేష్ మహాసేన అంటే ఒక పెద్ద పేరున్న ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, యూత్ లో ఫాలోయింగ్ ఉంది, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎందుకు రాజకీయాల నుంచి అంటే ఈసారి నేను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ఎందుకు ప్రకటించారు? ఆయన ప్రకటన టీడీపీ ఎలా తీసుకుంటుంది, చంద్రబాబు దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదు నువ్వే పోటీ చేయాలని చెప్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.